హర్ష అనే పేరుతో చాలా మంది ఉంటారు కానీ వైవా హర్ష పేరుతో పాపులర్ అయింది మాత్రం ఒకే ఒక్కడు. ముందు ఓన్లీ నెటిజన్స్ కి మాత్రమే పరిచయమైన ఈ కుర్రాడు ఆ తర్వాత మాత్రం సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అవ్వడానికి, ఫ్యాన్స్ ని సంపాదించుకోవడానికి చాలా అందంగా ఉండక్కర్లేదు, ఫుల్ గా టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించుకున్నాడు. వైవా హర్షగా పాపులర్ అయిన ఇతని అసలు పేరు చెముడు హర్ష. ఇంతకు ముందు అనాథ శరణాలయంలో స్కిట్స్ వేసి అందరినీ నవ్వించేవాడు. అదే అతనికి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గా ఉపయోగపడింది. ఆ తర్వాత జనరల్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ లో జరిగే వైవా ఎలా ఉంటుందో అనే దాన్ని కామెడీగా ప్రెజెంట్ చేస్తూ హర్ష డిజైన్ చేసిన కామెడీ వీడియో సినిమా రేంజ్ లో పాపులర్ అయింది. దాంతో హర్ష పాపులారిటీ ఒక్కసారిగా ఊహించినంతగా పెరిగిపోయింది. ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ కి, పాపులర్ పర్సన్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే ఇండస్ట్రీలో గేట్స్ ఓపెన్ అయ్యాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. పైగా హర్ష యాక్టింగ్ చేసినట్టు కాకుండా చాలా నేచురల్ గా ఉండడంతో అతనికి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. అయితే ప్రతి క్యారెక్టర్ కి సెట్ కాకపోవడం అనే బ్యాక్ డ్రాప్ వల్ల ఇంకా స్టార్ కమెడియన్ కాలేదు. కానీ ఫ్యూచర్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. యూట్యూబ్ మాత్రం హర్ష చేసే ప్రతి వీడియో దుమ్ము రేపుతుంది. ముందు వైవా షార్ట్ ఫిల్మ్ తో కుమ్మేసిన హర్ష ఆ తర్వాత సినిమాలు చేస్తూనే యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నాడు. తిక్క సినిమాకి డేట్స్ లేవని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు హర్ష చేసిన సినిమాలు ఎక్కువ ఫ్లాప్ అవడం చిన్న మైనస్. అయితే రీసెంట్ గా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ అవడంతో మళ్లీ పుంజుకున్నాడు. ఇక సినిమా పరంగా కూడా ఈ టాలెంటెడ్ కమెడియన్ కి టైం స్టార్ట్ అయిపోయింది. ఇక హర్ష ఎక్కువగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కిట్స్, వీడియోస్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి. అలాగే టీవీలో రిజల్ట్ల గోలతో హింసించే కార్పొరేట్ కాలేజెస్ కి కౌంటర్ గా హర్ష చేసిన వీడియో కూడా బాగా హైలైట్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. టాలెంట్ ఉంటే చాలు, సినిమాలో రాణించడానికి అదొక్కటే సరిపోతుంది అనే విషయం. ఇక హర్ష స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే సటైరికల్ స్లాంగ్స్, స్పాంటినిటీతో పేల్చే పంచులు. అయితే ఏ ఒక్క వీడియోలో కూడా ఎవరిని వ్యక్తిగతంగా కించపరచకపోవడంతో ప్రతి ఒక్కరూ వాటిని ఎంజాయ్ చేస్తూ వైవా హర్షని అభినందిస్తున్నారు. ఫ్యూచర్ లో వైవా హర్ష స్టార్ కమెడియన్ గా ఎదగాలని కోరుకుందాం. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.